హాయ్ గాయ్స్. సో మొత్తానికి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. సో డ్రెస్ అయిపోయింది. ఇది టుడే కాస్ట్యూమ్. కొంచెం లూజ్ అయింది కాస్ట్యూమ్, మొత్తం కొంచెం ఫిట్టింగ్ చేయించుకునేది ఉండే. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి కార్లో ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, చేయాలి యాక్చువల్గా. చలో లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి కార్ ఎక్కేద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. సో రెడీ అయిపోయాను. లెట్స్ గో టు ద కైలాసగిరి. ఫాస్ట్ వెళ్ళిపోదాం. బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది. మనం వీడియో చేసుకుంటాం, ఒక క్లిప్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే మేడం. పాప సార్ మంచి అన్నారు. సో మన వీడియోకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా. సో మంచి వ్యూ అయితే చూపిస్తాను గాయస్. యాక్చువల్గా మనం కైలాసగిరి వెళ్తున్నాము విత్ గ్లాస్ బీచ్ అండ్ రూపే, సో అన్నీ తీయడానికి కోసం అని. బట్ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను. యాక్చువల్గా మస్తు వన్ వే రోడ్లో బీచ్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే అది చూద్దాం. నాకు ఫస్ట్ బీచ్ అంటే చాలా ఇష్టం. సరే ఎట్లయినా ఒక 1 డే ఎక్స్ట్రా స్పెండ్ చేసినా సరే బీచ్కి వెళ్ళాలి. చలో. మొత్తానికి మనం కైలాసగిరి పైకి అయితే వచ్చేసినాము. అండ్ ఫస్ట్ నేను జిప్ లైన్ అండ్ స్కై లైన్ అయితే చేయబోతున్నాను. అండ్ సూపర్ ఎక్సైటెడ్, మై ఫస్ట్ రైడ్ ఇది అండ్ కైలాసగిరిలో. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ టికెట్స్ కానీ టైమింగ్స్ కానీ మీరు ఏ టైంలో వస్తే మంచిగా ఫ్యామిలీతో ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, సో అవన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, హియర్ వి గో. నార్మల్గా రూపాయి కోర్స్ వచ్చేసి 150 అట్లుంది. లైక్ చిల్డ్రన్స్ అట్లా వాక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో కిడ్స్కి సంబంధించిన ఫస్ట్ రైడ్ అనమాట 150ది. అండ్ జిప్ లైన్ వచ్చేసి 350 రూపీస్ అట్లా పడుతుంది. స్కై లైన్ కూడా యాస్టీస్ 350 పడుతుంది. ఇక్కడ ద బెస్ట్ ఆఫర్ ఏంటంటే మంచిగా ఫ్యామిలీస్ కోసం 1200 ఆఫర్ అయితే పెట్టారు. ఫ్యామిలీలో 4 మెంబర్స్ అయితే జిప్ లైన్ అయినా లేదంటే స్కై లైన్ అయినా సో ఏదో ఒకటి చాయిస్ చేసుకొని సో 1200 ప్యాకేజ్ తీసుకొని మీరు హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, వచ్చి టికెట్ తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ లిటిల్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మంచి బగ్గీస్ కూడా ఉన్నాయి. సో అట్లా కూడా ఎక్కెళ్ళచ్చు. బగ్గీకి ఏమైనా ఛార్జ్ చేస్తారా? బగ్గీకి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఫ్రీయా గైస్? బగ్గీ వచ్చేసి కంప్లీట్ ఫ్రీ అనమాట. చలో మనమైతే ఇప్పుడు జిప్ లైన్ అయితే వెళ్ళిపోదాం. జిప్ లైన్ వ్యూ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా నేను 360 డిగ్రీస్ కెమెరాతో అయితే రికార్డ్ చేయబోతున్నాను, నాట్ ఫర్ యాక్షన్ ప్రో. లెట్స్ గో. ఇంకా ఆలస్యం చేయకుండా మంచి వ్యూ అయితే చూద్దాం. జిప్ లైన్ స్కై లైన్ సంబంధించిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to నైట్ 7 to 8 వరకు అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా ఈవినింగ్ 8 వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ నైట్ వ్యూతోని లైటింగ్స్తోని ఇంకా బాగా అదిరిపోద్ది. 8 వరకు ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేశారంటే అది మన హ్యాపీనెస్కి ఇంకా అద్దులు ఉండవు. సో నైట్ టైం ఇంకా బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు వ్లాగర్స్ అయితే. చలో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మంచిగా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లింగ్ అనగానే ఆల్మోస్ట్ మనం ఎక్కడ అంటే ఫన్ వరల్డ్ అయితే వేసాము.
స్టాప్ చేసేయండి. क्यों सारी सारी रात मैं जागा करूं, है तुझसे इतना प्यार. ఇప్పుడే స్కై లైన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి అట్లాంటి సైకిల్ పైన అద్భుతంగా అయితే రైడ్ చేసినాను. యాజ్ మనం లైక్ ఫన్ వరల్డ్ ఎట్లా చేసినామో యాజ్ అలాగే ఉంది, కానీ కొంచెం పెద్దగా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, థ్రిల్ అనిపించుండే. రైట్, ఇప్పుడైతే నేను రూపాయికి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా బాగుండబోతుంది. లిటరల్లీ నేను చాలా భయపడ్డా ఫస్ట్ ఆఫ్ ఆల్. మధ్యలోకి వెళ్ళిన ఇట్లా ఊగుతుంది. చలో ఇంకా ఆలస్యం చేయకుండా మనం రూపాయికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ జిప్ లైన్ అండ్ రూప్ అయితే చాలా బాగా జరిగింది. నాకు కొంచెం లిటరల్గా మస్తు భయం అనిపించుండే, కానీ ఓకే డేర్గా అయితే కొట్టేసాను. జిప్ లైన్ అండ్ రూపే రెండు కూడా కంప్లీట్ చేసాను. వాటి ప్రైస్ అయితే మీకు క్లియర్గా చూపించినాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకు శివపార్వతులు అంటే కైలాసగిరి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది శివపార్వతుల స్టాచ్యూస్ అనమాట. సో చాలా బాగుంటాయి స్వామివారి విగ్రహాలు, అమ్మవారి విగ్రహం. సో అది కూడా చూద్దాం. ఇక్కడ నుంచి నాకు వ్యూ అయితే అద్దరిపోతుంది. అలలైతే ఇట్లా జెప్టలాగా కొట్టి పడేస్తున్నాయి. ఒకసారి అయితే క్లియర్గా జూమ్ చేసి చూపిస్తే చూడండి. కానీ వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు, చాలా అంటే చాలా బాగుంది. చలో ఇంకా మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీగా 1 to 2 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్గా నైట్ మొత్తం నిద్ర లేదు, జర్నీ సరిపోయింది. సో కాసేపు అన్న రెస్ట్ తీసుకోవాలండి. ఇంత కూల్ వెదర్లో కూడా అసలు ఉక్కపోస్తుంది నాకు. చలో లెట్స్ గో. చలో గైస్, రూప్ అయితే ట్రై చేయబోతున్నాము. పర్ పర్సన్ వచ్చేసి ఎంత అయితే టికెట్ ఎంత ఇది 150 రూపీస్. అప్ అండ్ డౌన్ 150. టైమింగ్స్ ఏంటి? 10 minutes. ఓకే, పైకి రావడం పోవడం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకే, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే రూపాయి ట్రై చేయొచ్చు. సో అందరు కూడా వస్తున్నారు పైకి, చూద్దాం. సో భలే ఉంది అసలు. లాస్ట్ టైం నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు ట్రై చేసి ఉండే. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది సెకండ్ టైం నాది రూపే. ఇంకా టైమింగ్స్ ఉన్నాయి చూడండి. అసలు యాక్చువల్గా టైమింగ్స్ అనుకున్నారా? కాదు, బట్టే ఇతరులకు ప్రవేశం లేదని చెప్పి బోర్డు అయితే పెట్టిరు. సో ఎండకు మొత్తం ఎర్రగా అయిపోయింది ముఖం. చలో బయటకి రూమ్ అయితే వెళ్తుంది. సో నేను ఇన్స్టా 360 స్టార్ట్ చేస్తాను. రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం పైకి క్లిక్ చేయండి ఎవరా. బ్యాక్గ్రౌండ్ లో వ్యూ అయితే అద్దరిపోయింది, అసలు మస్తుగా అనిపిస్తుంది. సరే నా ఫేస్ కనబడిపోయింది, కానీ వెనకాల వ్యూ అయితే అనిపిస్తుంది చూడండి. అద్దరిపోయింది అసలు, ఎక్సలెంట్ ఉంది. లైక్ పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడే, అంటే కిందికి వచ్చినాం మళ్ళీ పైకి వెళ్తున్నాం. అసలు భలే ఉంది వ్యూ అసలు, అంత పైకి వెళ్తుంటే. అటు చూపించండి ఒకసారి పైకి. భలే ఉంది. जो संग हो तुम मेरे, है तुझसे इतना प्यार के सो ना पाऊं.
చూస్తే మొత్తం సిటీ, వెనకాల చూస్తే మొత్తం ఇది ఏమంటారు బీచ్ అనమాట. భలే అనిపిస్తుంది అసలు. మా స్కూల్ ఉంది వెదర్ ఈ రోజు, ఆయన మొత్తం నడిచిపోతారు మీరు. ఓన్లీ 200 పే చేస్తే మంచి హ్యాపీ ఒక రైడ్ అయితే వేయచ్చు. టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు అంట. బయటకి ఇన్స్టా 360 పెట్టినా మీకు బాగా అనిపించాలని. కెమెరా కష్టాలు. చలో ఇక్కడ నుండి మనం గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్ళిపోదాం. ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా బాగా బ్యూటిఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తాను. ఎక్స్పెక్టేషన్ మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉంది నాకైతే. గ్యాస్ ఇప్పుడైతే మనం శివపార్వతుల స్టాచ్యూ అంటే విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో బాగుంది అసలు, దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మంచిగా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటుంది. సో ఫోటో తీస్తే ఎంత తీసుకుంటారు ఎగ్జాక్ట్లీగా? ఒక 500 అట్లా ఛార్జ్ చేస్తారా? 50 రూపీస్. ఫోటోకి 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. వెనకాల ఇవ్వండి అసలు ఇంత దగ్గర నుంచి అంత స్టాచ్యూ. వీడియో అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. పైకి స్టెప్స్ ఎక్కొచ్చినాం కదా, దమ్మొస్తాయి. సో బాగుంది. ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ విజిట్ అయిపోతారు. సో మన సైడ్ హైదరాబాద్ సైడ్ ఎంతమంది విజిట్ అయ్యారు కింద కామెంట్ అయితే చేయండి. సో వైజాగ్లో అన్ని ప్లేసెస్ నుంచి కాకుండా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి మంచి వ్యూ చూడాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే రావాల్సిందే. తెలుగు మ్యూజియం అంటే దాని బిసైడ్లో ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన పనులు కింద కామెంట్లో వేసుకుంటారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో రెడీ ఉన్నారా వ్యూ చూడడానికి? హియర్ వి గో. సో చూడండి అసలు ఎంత బాగుందో, ఫుల్ చల్లగా ఉంది అసలు. ఇక్కడైతే కూల్ ఉంది, కంప్లీట్ సిటీ అయితే కనిపిస్తుంది. అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా. నైస్ కదా అసలు, భలే ఉంది కదా. కొంచెం బ్యాక్ కొంచెం భలే ఉంది వ్యూ అసలు, చల్లగా వస్తుంది. నిజంగా వైజాగ్ ఇంత పెద్దగా ఉందా అనిపిస్తుంది. ఇవ్వండి ఎక్కడ నుంచి అక్కడ నుంచి ఇంకా పోతూనే ఉంది. హైదరాబాద్ కంటే ట్రిప్పులు కనిపిస్తుంది నాకు అసలు. భలే ఉంది అబ్బా, రావాల్సిందే కైలాసగిరికి. నేను ఒక హాఫ్ కైలాసగిరి అసలు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అసలు. భలే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు హాఫే చూసిన, ఇంత దాకా రాలేదు. ఇంత మంచి వ్యూ పాయింట్స్ ఏం కూడా చూడలేదు. సో మీరైతే అస్సలు మిస్ కాకండి. కిందికి వెళ్ళి ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంట. సో అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చూద్దాం ఎట్లుంటుందో. చలో కింద స్టెప్స్ దిగి వెళ్ళాలి ఇక్కడ నుండి. సో ఇక్కడ ఉన్నాయి స్టెప్స్. సో ఇట్లా బగిలో కూడా రావచ్చు మీరు. మంచిగా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వస్తే బగిలో హ్యాపీగా వచ్చేసేయచ్చు. సో బగి ఇక్కడ దాకా వస్తుంది, అక్కడ దింపేస్తుంది. ఇట్లా స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది అసలు కైలాసగిరి. చూడాల్సిన ఇంకొక వే పక్కకే ఉంది అసలు. అక్కడ దాకా వచ్చి అమ్మవారు అంటే శివపార్వతుల స్టాచ్యూ దగ్గర దాకా వచ్చి శివపార్వతుల స్వామివార్ల విగ్రహాల దగ్గర దాకా వచ్చి అటే వెళ్ళిపోతాం. ఇంకా వెనకాలకు రాము. తెలుగు మ్యూజియం అని ఉంటుంది, అక్కడ రండి. అస్సలైన వ్యూ పాయింట్ కైలాసగిరి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అదిరిపోయిందబ్బా. మనం కైలాసగిరిలో ఇంకొక బ్యూటిఫుల్ ఇష్యూ అయితే ఉంది, బ్యూటిఫుల్ విషయం అయితే ఉంది. సో ఏంటంటే కైలాసగిరిలో మనకు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మంచి ఫోటో తీసుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో కొంచెం అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ అయితే ఉండబోతుంది. అదే త్రిశూలం అన్నమాట. సో మీ అందరు కూడా చూపిస్తాను. సో ఈ స్టైల్లో మనకు త్రిశూలం అయితే రాబోతుంది. సో ఎక్కడైతే నేను నిల్చున్నానో బ్యాక్గ్రౌండ్లో, సో ఇదే ప్లేస్లో అయితే లాస్ట్ 1 వీక్లో శంకుస్థాపన అయితే చేశారు. సో ఈ త్రిశూలం అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. మనకు వైజాగ్ నుంచి ఏ మూల నుంచి చూసినా కూడా ఆ త్రిశూలం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదొక గొప్ప విషయం. అండ్ మన కైలాసగిరికి మంచి వన్న తెచ్చి అంటే ఒక అందం తీసుకొచ్చే విషయం అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొక మంచి టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ శంకుస్థాపన చేసి దానికి సంబంధించిన స్తూపం మీద చూపిస్తారు.
దీనికి ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు, జస్ట్ పైనుంచి చూసే వ్యూ మాత్రమే కనబడుతుంది. ఇదేదో లైక్ యాక్టివిటీస్ లేకపోతే టూరిస్ట్లకు ఫోటోస్ తీయడానికో సో అట్లాగా చాలా హైట్లో అయితే వస్తుంది. మ్యాక్సిమం 5 crores 50 lakhs వరకు అయితే ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి 55 feet వస్తుంది అనమాట. సో అల్టిమేట్ ఉండబోతుంది. అండ్ త్రిశూలం వచ్చినాక మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాము. సో ఇదే ప్లేస్లో త్రిశూలంకి శంకుస్థాపన చేసారు, మార్కింగ్ అయితే చేసారు ఇక్కడ. సో ఇదే ప్లేస్లో రాబోతుంది. నెక్స్ట్ మనం వైజాగ్ ట్రిప్ మళ్ళీ ఒకసారి వైజాగ్ టూర్ చేసేటప్పుడు ఆ త్రిశూలం అయితే కంపల్సరీ చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం మళ్ళీ వచ్చేసరికి అయితే రెడీ ఉంటుంది. చలో గైస్, ఇట్స్ టైమ్ టు గ్లాస్ బ్రిడ్జ్. సో మనమైతే ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో సూపర్ ఎక్సైటెడ్, చాలా డేస్ నుంచి వీడియో చూడడమే. వెళ్దాం అనుకుంటే ఇప్పుడు అది అయిపోయింది. బట్ ఇప్పుడు ఇంకా పర్మిషన్స్ అయితే రాలేవు. మీరైతే ఇప్పుడే రాకండి, నేను డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాను ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది. సో ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, సో గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది ఎంట్రన్స్ కౌంటర్ అనమాట. మీ టికెట్స్ అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది చిన్న క్యాంటీన్ లాగా అయితే పెట్టారు. సో చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది బ్రిడ్జ్. సో వెనకాల కనిపిస్తుంది, ఈ స్టెప్స్ ఎక్కి మీరు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇంకెళ్దాం ముందుకెళ్ళి కనిపిస్తే కంప్లీట్గా. గైస్, గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఇంకా పర్మిషన్స్ అయితే లేవు. ఇట్లా ఒకట్లా లోపలికి వెళ్ళిపోవాలి పర్మిషన్ తీసుకొని. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా మార్నింగ్ 7 ఉండేది, నైట్ అప్రాక్సిమేట్లీ 9 to 10 వరకు ఉండే అవకాశం ఉంది టైమింగ్స్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్స్ 150 to 200 ఎంట్రెన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ఎగ్జాక్ట్లీగా చెప్పలేము, ఎందుకంటే ప్రైస్ ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని కెపాసిటీ మినిమం 30 to 40 and 100 వరకు అయితే ఉండేంత కెపాసిటీ అయితే పెట్టారు. మ్యాక్స్ 30 to 40 మెంబర్స్ ఈజీగా వెళ్ళి మళ్ళీ బయటకు రావచ్చు. టైమింగ్స్ వచ్చేసి 10-15 minutesలో వెళ్ళిపోయి చూసి వచ్చేసేయడమే. అంత లేట్ చేస్తే మళ్ళీ వెనుకలకి ఇబ్బంది అయిపోతుంది. మనం పోతే ఉత్తగా కూర్చుంటామా, ఫోటోషూట్లు పెట్టుకుంటూ కూర్చుంటాం. సో అది అందుకోసమని ముందే మనమే పోయి ఫోటోషూట్లు వీడియోలు వేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ డేట్ కూడా ఇప్పుడు చెప్పేస్తాను నేను ఎగ్జాక్ట్లీగా, కరెక్ట్గా మన వాళ్ళని తెలుసుకొని యాజ్ ఇట్ ఈస్ ఏ రోజు ఓపెన్ అవుతుంది, మీరు ఏ రోజు రావచ్చు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మంచి విషయం అయితే చెప్తాను, అది గ్లాస్ బ్రిడ్జ్ పైన నిల్చోని చెప్తాను. సో అప్పుడు మాట్లాడుకుందాం. చలో లోపలికైతే వెళ్ళిపోదాం. మనకు పర్మిషన్ కూడా వచ్చేసింది. వితిన్ 2 minutesలో గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉంటాం. ఇక్కడ సైడ్కి అయితే కూర్చున్నా. సైడ్ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ మస్తు కనిపిస్తుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒక లుక్ అయితే వేద్దాం రండి. సో క్లియర్గా చూపిస్తాను. సో ఇది మెయిన్ బ్రిడ్జ్ అన్నట్టు. ఓకే గైస్, చాలా టైం తర్వాత, చాలా పర్మిషన్స్ తర్వాత మనకు సో లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. సో మంచిగా మీకోసం మంచి వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను. సో చాలా బాగుంది. ఇండియాస్ లాంగెస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ అనమాట. సో గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అద్భుతంగా అయితే ఉంది. నాకు ఫస్ట్ షివర్ అవుతుంది. సో ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాను. దగ్గరికి వెళ్ళి చూసాం రండి. అద్భుతంగా అయితే ఉంది. నేను ఫియర్కి కిందికి చూడట్లేదు, యాక్చువల్గా పైన చూస్తున్నా. ఆల్మోస్ట్ 7 crores పెట్టి దీన్ని బిల్డ్ అయితే చేశారు. సో 7 crores తగ్గట్టే అద్భుతమైన క్వాలిటీతోని బిల్డ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 30 peopleని 40 peopleని ఎట్ ఏ టైం లోపలికి పంపించేసి సో మళ్ళీ బయటకైతే పంపించేస్తారు. 5 to 10 minutes మాత్రం మనం వ్యూని అయితే చూడాల్సి ఉంటుంది. సో టికెట్స్ ప్రైస్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఫ్యూ డేస్లోనే, ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్లోనే ఓపెన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వైజాగ్ పీపుల్కి ఇది ఒక మంచి సూపర్ గుడ్ న్యూస్ అనమాట. సో చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో అద్భుతంగా అయితే ఉంది. ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాడు. ఇండియాస్ లార్జెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అద్భుతంగా ఉంది. రండి దగ్గరికి వెళ్ళి చూసాం. యాక్చువల్గా షివర్ అవుతున్నాయి కాళ్ళు. కింద చాలా డెప్త్గా అయితే ఉంది. ఫస్ట్ టైం నేను సో సింగిల్ పర్సన్ అయి ఉన్నా, అసలు భయం అవుతుంది. అక్కడ చూడండి మన ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టారు. సో చాలా బాగుంది. అంత లాంగ్లో భలే కనిపిస్తుంది. గాలికి ఎగురుతా ఉందన్నమాట. దాన్ని ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసినాము. చాలా డిస్టెన్స్, అంటే కొంచెం మంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో గైస్ ట్రస్ట్ మీ, వ్యూ అయితే డ్యామ్ కూడా అసలు అదిరిపోయింది. అదిరిపోయింది అసలు. చాలా బాగుంది. రండి చూపిస్తాను. ఎక్కడ నాకు ఇట్లా కాళ్ళు షేక్ అవుతున్నాయి. సో చూడండి, అద్భుతంగా ఉంది అయితే అసలు. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు.
మంచి ఘాట్ రోడ్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ నుండి వెళ్ళి. అండ్ మంచి ఇదేమంటారు షిప్పులు, నౌకలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లోటింగ్ చూడండి, వాటర్ ఫ్లో అద్దిరిపోయింది అసలు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి, మీకు ఇక్కడ దాకా అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అనమాట, మనం పైకి వచ్చేది. ఇది వైజాగ్ సిటీ. సో కంప్లీట్ వ్యూ అనమాట. సో ఇక్కడ మెయిన్ లాస్ట్కి అయితే ఉన్నా నేను. లిటిల్గా గ్లాస్ బ్రిడ్జ్ అనేది కొంచెం అప్ డౌన్ అవుతుంది లిటిల్గా. మన లాస్ట్కి వచ్చి నిల్చుంటే లిటిల్గా కదులుతూ ఉంది. అదైతే నిజంగా చాలా మంచి థ్రిల్ అసలు. సో చాలా బాగుంది. ఇక్కడ కంప్లీట్ ఎండ్కి అయితే వచ్చేసిన. జస్ట్ ఒక అడుగు వేస్తే ఇక్కడ నుండి వెళ్ళి జస్ట్ ఒక అడుగు వేస్తే కథమయ్యా. సో ఘోరంగా డెప్త్ అయితే ఉంది. సో చాలా బాగుంది నిజంగా. ఎప్పుడు నేనైతే ఐఎమ్ సో లక్కీయెస్ట్ పర్సన్. సో రావాలి అనుకొని ఒక మిడ్ నైట్ అన్ఫార్చునేట్లీ ఫటాఫట్ ప్లాన్ చేసుకొని వచ్చేసినాను. సో మొత్తానికి సక్సెస్ అయితే అయిపోయింది. మీ అందరికీ గ్లాస్ బ్రిడ్జ్ చూపించినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది అసలు. కిందకి చూపిస్తాను చూడండి ఎంత డెప్త్ ఉందో. కనిపిస్తుందా లేదా తెలియదు ప్రాపర్గా, బట్ సో చాలా బాగుంది. బాగా డెప్త్ అయితే కనిపిస్తుంది. లైట్గా కాలు షివర్ అవుతున్నాయి. ఓకే గైస్, చూసారు కదా ఈ కేబుల్ బ్రిడ్జ్, కైలాసగిరి. మీకు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి కింద కమెంట్ చేయండి. సో నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడి తీస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ కనుక నచ్చితే మాత్రం సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా వైజాగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా కింద కమెంట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను వైజాగ్లో. డోంట్ మిస్ గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Yeah.